హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోటార్ గ్యారేజ్ మామిడి. ఈరోజు మన దగ్గరికి సింగిల్ ఫేస్ 3 HP మోటార్ వైండింగ్ వచ్చిందనమాట. ఇదైతే మనం వైండింగ్ కంప్లీట్ చేసి ఫిట్టింగ్ చేయడానికి అయితే కూర్చున్నాము. ఎలా ఫిట్టింగ్ చేయాలని చూపిస్తాం మీకు ఈరోజు. ఇది మనమైతే నీట్గా సిట్టింగ్లకి క్లీన్ చేసుకొని గ్రీస్ పట్టించినాం అనమాట. ఎందుకంటే ఇది వాటర్ లీకేజ్ కాకూడదని. చూసారు కదా, మనం నిదానంగా రోటర్ అయితే రౌలు పెట్టేసినాము. దీనికైతే ఒక సైడ్ 4, ఒక సైడ్ 4, 8 వోల్టాలు వస్తాయి అనమాట. 13 నెంబర్వి. దీని అయితే ఫిట్టింగ్ చేసుకోవాలా. ఇది వచ్చేసి మోటార్ అయితే వైండింగ్ కాలిపోయింది ఫ్రెండ్స్. మేమైతే వైండింగ్ రివైండింగ్ చేసి తర్వాత ఫిట్టింగ్ అయితే చేస్తాను. మీకు ఫిట్టింగ్ చూపిస్తాను. రివైండింగ్ వీడియో అయితే నేను తీయడం మర్చిపోయాను అనమాట. నెక్స్ట్ టైం మీకు ఇట్లా వైండింగ్ వీడియో అయితే నెక్స్ట్ టైం పెడతాను. నేను ఫుల్ వైండింగ్ ఎలా చేయాలి ఏం పెడతా అనేది. ఈ వీడియో అయితే మనం ఓన్లీ ఫిట్టింగ్ అయితే ఎలా చేయాలని చూపిస్తాను మీకు. చూసారు కదా, మనం ఫస్ట్ ఫ్రంట్ సైడ్ అయితే ఫిట్టింగ్ అయిపోయింది. బ్యాక్ సైడ్ ఫిట్టింగ్ చేస్తున్నాం ఇప్పుడు. దీనికైతే మోటార్ బుష్లు అన్ని ఇంప్లేయర్ మొత్తం బాగున్నాయి అనమాట. ఓన్లీ వైండింగ్ అయితే కాలిపోయింది. ఓన్లీ వైండింగ్ కూడా చేసాం అనమాట మనం. చూసారు కదా, దీనికన్నా నిదానంగా మనం సిట్టింగ్ కూర్చోపెట్టాలన్నమాట. ఈ మోటార్ ఎట్లా అంటే ఫ్రెండ్స్, ఎక్కడే కానీ లీకేజ్ రాకూడదు అనమాట. మోటార్లో నీళ్లు మనకి బయటికి రాకూడదు. మనం మోటార్లో నింపిన నీళ్లు బయటకు వస్తే మనకి మోటార్ కాలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. దానికోసం అయితే మనం నీట్గా గ్రీస్ పట్టించి ఫిట్టింగ్ చేస్తాం అనమాట. ఆ గ్రీస్ పట్టడం వల్ల ఏమవుతుందంటే అక్కడ డస్ట్ అనేది ఏమి లేకుండా నీట్గా ఫిట్టింగ్ అవుతుంది.